యేసుక్రీస్తు చనిపోయిన రోజు బ్యాడ్ ఫ్రైడే అవ్వాలి కానీ ఎందుకని గుడ్ ఫ్రైడే అయింది? బ్యాడ్ ఫ్రైడే కూడా అవ్వచ్చు కదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినమున రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభువాని కొట్టారండి. ఎలా అంటే కొరదా దెబ్బల చేత, అలానే ముళ్ళ కిరీటం చేత, అలాగనే మేకుల ద్వారా దేవుడిని సిలువ వేశారు. కానీ ఆ దినమున ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తుంటాం, మనము ప్రతి ఒక్కరు కూడా బాధపడుతుంది. కానీ లోకం కూడా ఏమనుకుంటుందంటే యేసుక్రీస్తు ప్రభువాని చనిపోయారు ఆ దినమున బ్యాడ్ ఫ్రైడే అని అనుకుంటుంది. కానీ లేదండి, యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప విజయాన్ని ఆ దినమున సాధించాడు. గొప్ప విజయాన్ని ఆ దినమున యేసుక్రీస్తు ప్రభువారు సాధించారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినమున చనిపోయారు. కానీ బైబిల్లో కూడా ఒక వాక్యం ఉంటుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఒక మాట ప్రభువారు రాపించారు. పాపులమైన మనము మన పాపాన్ని తన శరీరం మీద మోసుకొని తన శిలువ మీద ప్రభువారు మోసుకొని వెళ్ళి చనిపోయారండి. ఆ వాక్యం రాపించుంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? 3వ దినం లేచి మరణం నుండి దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రభువారు ఏం చేశారు? 3వ దినం మరణం నుండి విజయాన్ని అనుగ్రహించాడు. అందుకే మన పాపాన్ని తన మీద మోసుకొని చనిపోయి మరణం నుండి ప్రభువారు విజయం అనుగ్రహించాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనము యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వీకరించాలి. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు ప్రభువు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనము ముందుకు వెళుతుంటే ప్రభువారు మనల్ని, మన కుటుంబాన్ని ప్రభువారు దీవించి ఆశీర్వదిస్తారు. ఈ చిన్న మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.